ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుల భర్తీ జరిగింది. ఇక రేవంత్ కేబినెట్ లో కొత్తగా 3కి అవకాశం దక్కింది. కొత్తగా ఎంపికైన మంత్రులతో రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏ సమీకరణాలతో ఆ 3ని ఎంపిక చేశారు? తెలంగాణ కేబినెట్ ను సీఎం రేవంత్ విస్తరించారు. కొత్త మంత్రులుగా రాజ్భవన్ లో 3 ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. కొత్తగా ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్ నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఇచ్చిన హామీ ప్రకారమే రాహుల్ గాంధీ నడుచుకుంటున్నారు కాబట్టి తనకు అమాత్య యోగం కలిగిందన్నారు మంత్రి గడ్డం వివేక్. సోషల్ జస్టిస్ చేయాలని రాహుల్ గాంధీ గారికి ఒక తపన ఉంది. అది ఇక్కడనే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వారు ఆ ఆలోచనతో పనిచేస్తున్నారు. సో ఆ ఆలోచనలో నాకు అవకాశం వచ్చింది. డెఫినెట్లీ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం. మాదిగ ఎమ్మెల్యేల విజ్ఞప్తికి న్యాయం జరిగిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కేబినెట్ లో చోటు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు ఆయన. బలహీన వర్గాలకు కానీ షెడ్యూల్ క్యాస్ట్ దళిత వర్గాలకు సామాజిక న్యాయం చేసే బలిగా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటి. నిజమైన సామాన్య కార్యకర్త, ఒక మాదిగా కుల బాంధవుల పక్షాన ఒక ప్రతినిధి ఉండాలని చెప్పి మా యొక్క శాసనసభ యొక్క మనవిని మన్నించి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు జన్మాంతరం రుణపడి ఉంటా. కేబినెట్ లో ముదిరాజుకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. తొలిసారిగా ఎన్నికైన తనకు మంత్రి పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఖచ్చితంగా పార్టీ దిశానిర్దేశం మేరకు పార్టీ ప్యానెల్లో 100% కంపల్సరీ వెనుకబడ్డ జాతుల గురించి ఏదైతే రాహుల్ గాంధీ గారు అనుకుంటున్నారో జిన్కి జితిని ఆబాది ఉనికి ఉసి ఇచ్చేదారి అని, అదే మాదిరిగా ఖచ్చితంగా వెనుకబడ్డ కులాలు ఇంకా చాలా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ తొక్కని జాతులు వెనుక ఉన్నాయి. వారి కోసం పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా వారి కోసం పోవడం చేస్తాం. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కేబినెట్ మార్పు, ఇప్పుడు విస్తరణను పరిశీలిస్తే సామాజిక సమీకరణకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం రేవంత్ తో కలిపి 15 మంది కేబినెట్ లో ఉన్నారు. వాళ్లలో 4 రెడ్లు కాగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి 4కి మంత్రులుగా అవకాశం దక్కింది. 3 బీసీలను మంత్రి పదవులు వరించాయి. ఇక బ్రాహ్మణ, వెలమ, కమ్మ, ఎస్టీ నుంచి ఒక్కొక్కరు మంత్రి పదవిలో ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో 3 బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.